ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తవుతున్న వేళ మరో విధ్వంసానికి పాకిస్తాన్ వ్యూహరచన చేస్తోందా? కశ్మీర్ లక్ష్యంగా స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కుట్రలు చేస్తున్నాడా? ట్రంప్ మద్దతుతోనే భారత్ తో డెడ్లీ గేమ్ ఆడాలనుకుంటున్నాడా? నిఘా వర్గాలు అవునని అంటున్నాయి. ట్రంప్ తో స్నేహం కొనసాగుతున్న సమయంలోనే భారత్ ను దెబ్బ కొట్టాలని అసీం మునీర్ భావిస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పశ్చిమాసియా మధ్యవర్తిత్వం ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకునేందుకు కశ్మీర్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైందే. ఇంతకు కశ్మీర్ కేరాఫ్ గా కన్నింగ్ మునీరు అడుగుతున్న గేమ్ ఏంటి? నిజంగానే మరో కుట్రకు తెరలేపారా? ఆపరేషన్ సింధూర్ ను తిరిగి ప్రారంభించాల్సిన సమయం రాబోతుందా? లెట్స్ వాచ్. టార్గెట్ కశ్మీర్, మరో ఉగ్ర కుట్రకు కన్నింగ్ మునీర్ ప్లాన్. ట్రంప్తో స్నేహాన్ని భారత్కు వ్యతిరేకంగా వాడి యత్నం. ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చిందా? Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. గత ఏడాది యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసిన పహల్గాం ఉగ్రదాడికి 6 రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ మన కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలే ఇవి. మన వైఖరి స్పష్టంగా ఉంది. కశ్మీర్ మన జీవనాడి, అది మన జీవనాడిగానే ఉంటుంది. మేం కశ్మీర్ ని మర్చిపోం. కశ్మీరీ సోదరుల పోరాటానికి బాసటగా నిలుస్తాం అన్నది అసీం మునీర్ కన్నింగ్ ప్రకటన. ప్రపంచంలో ఏ శక్తి కూడా కశ్మీర్ ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని నోటికొచ్చింది వాగాడు. అక్కడితో ఆగలేదు. టూ నేషన్ థియరీని ప్రస్తావిస్తూ ముస్లింలు హిందువుల కంటే భిన్నమనే వంకర కూతలు కూడా కూశాడు. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. ప్రతి విషయంలో మనం హిందువుల కంటే విభిన్నమైన వారమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం, మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మన రెండు విభిన్న దేశాలు ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్తాన్ చరిత్రను మర్చిపోవద్దని మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి. ఈ దేశ చరిత్రను మర్చిపోవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అని ఆవేశపూరిత ప్రసంగం చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన 6 రోజుల తర్వాత పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. 2025 ఏప్రిల్ 13 నుంచి 16 వరకు ఇస్లామాబాద్లో ప్రవాస పాకిస్తానీల సమావేశం జరిగింది. పాకిస్తాన్ హిస్టరీలో ఇలాంటి సమావేశం జరగడం తొలిసారి. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థకు చెందిన వారే ఇస్లామాబాద్లో ప్రవాస పాకిస్తానీల సమావేశం ఏర్పాటు చేశారని నివేదికలు తేల్చేయి. సో పహల్గాం ఉగ్రదాడి వెనుక అసీం మునీర్ హస్తం ఉంది అనడానికి ఎంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. తాజాగా మరోసారి అసీం మునీర్ అలాంటి కుట్రలే చేస్తున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలోలాగే ఈసారి కూడా జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించేందుకు పాక్ సిద్ధమవుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారత్ను ప్రతీకార దాడులకు పురిగొల్పి ఆ తర్వాత అమెరికా వంటి దేశాల జోక్యాన్ని కోరడం ద్వారా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లాలనేది పాకిస్తాన్ పన్నాగంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యూహం వెనుక పాక్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ మునీర్ వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. దేశీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న అసీం మునీర్ తన ప్రతిష్టను పెంచుకోవడానికి ఇండియాపై ఓ పెద్ద దాడిని ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా నిలిచి అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలన్న మునీర్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అతడి దృష్టి మళ్లీ భారత్ పైకి మళ్లిందంటున్నారు. కశ్మీర్ అంశాన్ని రగిలించడం ద్వారా పాకిస్తాన్లో తన ఇమేజ్ని పెంచుకుని భవిష్యత్తులో పాక్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనేది మునీర్ దీర్ఘకాలిక ప్రణాళిక అని ఓ నిఘా అధికారి తెలిపినట్టు నివేదికలు చెబుతున్నాయి.
మరోవైపు తన ప్లాన్ అమల్లోకి తెచ్చేందుకు ఆసిమ్ మునీర్ రెండంచెల వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. మొదటి దశలో కశ్మీర్లోని స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి చిన్న చిన్న దాడులు చేయించడం ద్వారా లోయలో అశాంతిని సృష్టించడం. దీనివల్ల పర్యాటక రంగం దెబ్బతినడంతో పాటు సరిహద్దులో మోహరించిన భారత భద్రతా బలగాల దృష్టిని అంతర్గత భద్రత వైపు మళ్లించొచ్చు. రెండో దశలో అదను చూసి సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్లలో సిద్ధంగా ఉన్న పెద్ద సంఖ్యలోని పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపించి ఒక భారీ దాడికి పాల్పడడం వారి వ్యూహంలో భాగంగా చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి పాక్ చేసిన ప్రయత్నాలు విఫలమైపోయాయి. అది తమ అంతర్గత వ్యవహారమని భారత్ గట్టిగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ చేత సైనిక చర్యకు ఆస్కారం కల్పించి దానిని సాకుగా చూపి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకునేలా చేయాలన్నదే మునీర్ అసలు లక్ష్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసినా పర్వాలేదన్న తెగింపుతో మునీర్ ఉన్నాడని, అతడికి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడమే ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. నిఘా వర్గాల అనుమానాలు అర్థం లేనివేం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తోంది. హార్మజ్ సంక్షోభంతో చుక్క ఇంధనం లేక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి సమయంలో $3.5 బిలియన్ అప్పును పాకు ముక్కు పిండి మరీ వసూలు చేసింది యుఏఈ. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ కోలుకోవడం అసాధ్యం. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైతే పాకిస్తాన్ అన్ని వైపులా ఇరుక్కుపోతుంది. ముఖ్యంగా సౌదీతో ఉన్న రక్షణ ఒప్పందం ఇస్లామాబాద్ కు శాపంగా మారుతుంది. ఇరాన్ కు వ్యతిరేకంగా సౌదీకి మద్దతునివ్వాల్సి వస్తుంది. అదే సమయంలో ట్రంప్ అడిగితే ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికాకు సాయపడాల్సి వస్తుంది. ఈ పరిణామాలు ఇరాన్ ఆగ్రహానికి కారణం కావచ్చు. ఇలా పాకిస్తాన్ ఎదుర్కొనే ఇబ్బందులు అన్ని ఎన్ని కావు. ఇది తెలుసు కాబట్టే గత నెల చివర్లో ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు దిగింది. తద్వారా తాము ఇప్పటికే పొరుగు దేశంతో యుద్ధ సంక్షోభంలో ఉన్నామని తప్పించుకోవాలనేది ఇస్లామాబాద్ ప్లాన్. కానీ ఆసిమ్ మునీర్ దానికి మించిన ప్లాన్ను భారత్లో అమలు చేయాలని చూస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం చెబుతోంది. అది కూడా డొనాల్డ్ ట్రంప్ అండతో. భారత్ గ్రేట్ కంట్రీ, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే ట్రంప్ ఇటీవల ఆసిమ్ మునీర్ పాట పాడుతున్నాడు. పాకిస్తాన్తో స్నేహానికి ఊవిళ్ళూరడమే కాక షరీఫ్ మునీర్లు గ్రేట్ లీడర్స్ అంటూ తెగ పొగిడేస్తున్నాడు. ఇదే సమయంలో మన దేశాన్ని పనిగట్టుకుని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకారణం పాకిస్తాన్తో తనకున్న అవసరాలే. ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జమ్మూ కాశ్మీర్ వివాదంలో అమెరికా మద్దతును సాధించాలని ఆపరేషన్ సింధూర్ తరహా పరిస్థితులు క్రియేట్ చేసి ఈ ఘర్షణలోకి అమెరికాను లాగి ట్రంప్ సాయం కోరాలి అనేది మునీర్ ప్లాన్ అంటున్నారు. ఒకవేళ కశ్మీర్ పూర్తిగా పాకిస్తాన్ సొంతమైతే రాజకీయంగా తనకు తిరుగుండదని మునీర్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ వ్యూహాలు భారత్ ముందు వర్కౌట్ కావు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తలకిందులుగా తపస్సు చేసినా కశ్మీర్ వివాదంలో అమెరికా మద్దతు సాధించలేదు. ట్రంప్ ఆ దిశగా ఆలోచన చేస్తే సొంత దేశంలోనే నిరసనలు వ్యక్తమవుతాయి. అమెరికా విదేశాంగ విధానంపైనే ప్రశ్నలొస్తాయి. ట్రంప్ ఆ ధైర్యం చేసిన భారత మిత్ర దేశాలైన రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలు కశ్మీర్ పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లడాన్ని అడ్డుకుని తీరుతాయి. అసలిదంతా కాదు. భారత్ సింగిల్ గానే పాక్ కథ ముగిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు.